హర్ష్, హలో సార్. లాంగ్ టర్మ్ గోల్స్ రీచ్ అయ్యే టైంలో కొన్నిసార్లు మనకి ఏమి రిజల్ట్స్ కనిపించవు. అయినా మనం ఎలా ఎఫర్ట్స్ కంటిన్యూ చేయాలి? ప్లీజ్ గివ్ క్లారిటీ ఆన్ దిస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హర్ష గారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే లాంగ్ టర్మ్ గోల్స్ రీచ్ అయ్యే టైంలో మనకి ఎటువంటి లక్షణాలు కనపడవు అనేది కరెక్ట్. దీని గురించి మిగతా ఎవరినైనా అడిగితే మన బ్యాంబూ ట్రీ గురించి, వెదురు బెంగు స్టోరీ చెప్తారు. 4 సంవత్సరాల దాకా ఏమీ రాదు. తర్వాత 4వ సంవత్సరం తర్వాత ఒక్కసారిగా ఉన్నత స్థితికి వస్తుంది. ఉన్నత స్థితికి వచ్చి పెరిగిపోతుంది. కాబట్టి ఓర్పుగా మీరు చేయండి, 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 చేయండి అన్నారు. ఓకే, ఫైన్. ఈ విషయంలో నాకు డౌట్ లేదు. కానీ 4, 5 సంవత్సరాల తర్వాత ఈ బ్యాంబూ ట్రీ రాకపోయినప్పుడు మనం రియలైజ్ అయ్యేది, అంటే మళ్ళీ తొవ్వి తీసి చూసి రియలైజ్ అయ్యేది, మనం పెట్టిన 4 సంవత్సరాల కిందటే ఈ విత్తనం చచ్చిపోయింది అని తెలిసిందనుకోండి, అది మహా దారుణమైన విషయం. అంటే 4 సంవత్సరాల పాటు మనం గుడ్డిగా మనం పని చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. అది మొక్కల విషయంలో ఏమో కానీ మనిషి జీవితం విషయంలో అది కుదరదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోవడంలో తప్పులేదు, కానీ డెఫినెట్గా ఈ లాంగ్ టర్మ్ గోల్లో మనకి ఎప్పటికప్పుడు బిట్స్ అండ్ పీసెస్, మైల్ స్టోన్స్, లేకపోతే కొన్ని రిఫరెన్స్ పాయింట్స్లు కంపల్సరీగా మనం పెట్టుకోవాలి. రిఫరెన్స్ పాయింట్లు, మైల్ స్టోన్స్ అంటే లెట్ అస్ సే మనం ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్తున్నాం, ట్రైన్లో వెళ్తున్నాం, బస్సులో వెళ్తున్నప్పుడు మనం వైజాగ్ వెళ్ళాలి కాబట్టి మనం వైజాగ్ వెళ్ళేదాకా ఉంటాం కాదు. వైజాగ్ వెళ్తున్నప్పుడు ఫస్ట్ టైం వచ్చింది భువనగిరి వచ్చింది, ఓకే రైట్. నెక్స్ట్ టైం వచ్చింది వరంగల్ ఖానంకొండ వచ్చింది, ఓకే రైట్. నెక్స్ట్ టైం వచ్చింది వరంగల్ వచ్చింది, ఓకే. నెక్స్ట్ ఖమ్మం వచ్చింది, నెక్స్ట్ విజయవాడ వచ్చింది, నెక్స్ట్ ఏలూరు వచ్చింది, నెక్స్ట్ రాజమండ్రి వచ్చింది, నెక్స్ట్ తునియా అన్నవరం వచ్చింది, నెక్స్ట్ ఇంకేదో అనకాపల్లి ఏదో వచ్చింది, దువ్వాడ ఏదో వచ్చింది, వైజాగ్ వచ్చింది. అంటే అక్కడ దాకా వచ్చిందంటే వైజాగ్. అంటే ఇక్కడ ఏమైంది, ప్రతి స్టేషన్లో మార్కింగ్ పాయింట్ అనమాట. ప్రతి స్టేషన్లో మార్కింగ్ పాయింట్ వస్తున్నప్పుడు నువ్వు రూట్లో వెళ్తున్నావు అనేది కరెక్ట్. అలా కాకుండా ట్రైన్ ఎక్కాము, ఫస్ట్ స్టేషన్ వచ్చింది భువనగిరి వచ్చింది, ఓకే రైట్. ఫస్ట్ స్టేషన్ వచ్చింది బీబీ నగర్ వచ్చింది, ఓకే రైట్ అనుకున్నాం. నెక్స్ట్ స్టేషను సత్యనపల్లిలో వచ్చింది. మనకి ఏం రావాలి నెక్స్ట్ స్టేషను? బీబీ నగర్ కానీ వరంగల్ కానీ రావాలి, హనుమకొండ కానీ రావాలి. కానీ ఇక్కడ సత్యనపల్లి వచ్చింది అంటే మనం ఎక్కడో రాంగ్ రూట్లో వెళ్ళాం. లేదు వరంగల్ దాకా వెళ్ళాం, వరంగల్ తర్వాత ఖమ్మం రావాలి, ఖమ్మం రాకుండా కరీంనగర్ వచ్చింది అంటే మనం రాంగ్ రూట్లో వెళ్ళాం. సో మనం ప్రోగ్రెస్ అవుతున్నామా లేదా అనేది ఏంటంటే, అవ్వటానికి మనం వైజాగ్ అనేది లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకున్నా కానీ బిట్స్ అండ్ పీసెస్గా మనం నెక్స్ట్ ఏ స్టెప్కి వెళ్తే, నెక్స్ట్ ఏ అచీవ్మెంట్కి వెళ్తే మనం మన దారిలో ఉన్నట్టు లెక్క. దీని తర్వాత స్టెప్ ఏంటి, దీని తర్వాత స్టెప్ ఏంటి, దీని తర్వాత స్టెప్ ఏంటి, దీని తర్వాత స్టెప్ ఏంటి అంటే మైల్ స్టోన్స్ ఏంటి, మార్కింగ్ స్టోన్స్ ఏంటి అనేది మనం ఎక్కడికెక్కడ మనం ముందే మార్కింగ్ పెట్టుకుని మనం ప్రయాణంలోకి వెళ్ళినప్పుడు, మీరు చెప్తున్నారే కనిపించవు కదా అని, వైజాగ్ మనకు కనిపించకపోవచ్చు కానీ ముందు బీబీ నగర్ కనపడుతుంది, భువనగిరి కనపడుతుంది, వరంగల్ కనపడుతుంది. సో ఏది లేకున్నా కానీ గట్కేసరి కనపడుతుంది. ఇలాంటివి కనపడతా ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఆ క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, మనం సరైన దారిలోనే ఉన్నాం మనం అన్న సంగతి మనకు కనపడుతుంటుంది అనమాట. రైట్. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్.